శుభములు కలుగు నీకు. హలో, వచ్చేసారా? ఏంటి ఖాళీ చేతులతో వచ్చారు? ఇంటి నుంచి క్యారెస్ తీసుకురాలేదా? ఆయన వచ్చిన వాళ్ళు ఇంట్లోకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? నా చెల్లెక్కడా? చెప్పు విక్కీ, సునైన ఎక్కడుంది? ఏం చేసావు తనని? ఏయ్, నీకేమైనా బ్రెయిన్ పాడైందా? నేను తననేం చేస్తాను? సునైన కనిపించట్లేదని మా అమ్మ చెప్పింది. నిజం చెప్పు విక్కీ, ఎక్కడ దాచావు? కళ్యాణి, ఒక నిమిషం ఆగు. నన్ను ఆపకక్క. నాకు ఇతని మీద డౌట్గా ఉంది. చెప్పు విక్కీ. మేమొచ్చే టైంకి నువ్వు ఇంట్లో లేవు. ఎక్కడికి వెళ్ళావు? వచ్చిన వాడివి ఇంట్లోకి వెళ్లకుండా ఇక్కడికి వస్తున్నావెందుకు? కళ్యాణి, నేరస్తుణ్ణి అడిగినట్టు ఏంటి ఆ ప్రశ్నలు? అల్లుడు గారు సునైనని ఎందుకు దాస్తారు? ఎందుకంటే మీరు ఏదో ఒక రకంగా మాతో గొడవ పెట్టుకోవాలి కాబట్టి. అందుకే ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిన నీ కూతుర్ని నా కొడుకే దాచేశాడు అని కళ్యాణితో చెప్పిస్తున్నావు. అరుంధతి, ఏంటిది? నా కూతురు అల్లుడు గారిని అనుమానించడమే అనుచితంగా ఉందనుకుంటే నువ్వు మాట్లాడేది అసలు అర్థం లేకుండా ఉంది. అమ్మా, అసలు ఈ గొడవంతా ఏంటి? వీళ్ళొచ్చి మన ఇంట్లో ఉండడం ఏంటి? సునైన చెప్పకుండా ఎక్కడికో వెళ్తే వీళ్ళంతా మనమేదో చేసామన్నట్టు మాట్లాడడం ఏంటి? చూడు కృష్ణ తులసి, మీరు నా ఇంట్లో ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లోకి రావటానికి, ఇష్టం వచ్చినప్పుడు బయటికెళ్ళి తిరగడానికి ఇదేమీ హోటల్ రిసార్టో కాదు. పగలైనా రాత్రైనా ఏ వేళప్పుడైనా నీ కూతుర్లా నా కూతురు ధైర్యంగా ఎప్పుడూ బయట తిరగలేదు అరుంధతి. అందుకే నేను ఇంత భయపడుతున్నాను. అమ్మా, వదిలేసే. మేము చెల్లి ఎక్కడుందో వెతికి తీసుకొస్తాం. కళ్యాణి, పద. ఏమైంది కళ్యాణి? ఇది సునైన చెప్పక్క. పోలీస్గా పనికొస్తుంది. కళ్యాణి, ఇది సునైనా కాల్ చెప్పు కదా? అవునమ్మా. కనిపెట్టేసింది. అంటే నువ్వే సునైనని? ఎస్. మరి ఇప్పుడెలా? చూద్దాం. ఆ అవుట్ హౌస్ మీదేనా? మా కాంపౌండ్లోనే ఉందని తెలుస్తుందిగా, మళ్ళీ అడుగుతావే? ఆ అవుట్ హౌస్ కీస్ నాకు కావాలి. ఎందుకు? లోపల చూడ్డానికి. అంటే మేము సునైనని దాచావనా? మీరు దాయలేదు కదా? లేదు, మేము దాయలేదు. మరైతే కీస్ తీసుకురండి. రేఖ, త్వరగా కీస్ తీసుకురా.
కీస్. సునైనా 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 అమ్మా సునైనా లేమ్మా. కూర్చో. సునైనా 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 ఏమైందమ్మా? అమ్మా దయ్యం దయ్యం. దయ్యం ఏంటి సునైనా? అవునక్క, దయ్యమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. దాని మొహం దయ్యంలాగే ఉంది. అది నన్ను లోపలికి తోసేసి తలపేసేసింది. తర్వాత తర్వాత అదిగో ఆ టీవీలో కూడా దయ్యం వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతానని బెదిరించిందమ్మా. సునైనా టీవీలో దెయ్యం కనిపించిందా? లేదక్క, నాకు ఆ టీవీలో దయ్యం కనిపించింది. అదే నన్ను లోపలికి తోసేసింది. ఇదంతా తన భయం వల్ల ఊహించుకున్న స్టోరీ. లేదు, నా కళ్ళతో నేను చూశాను. అంత సీన్ లేదు. నువ్వు చూస్తే మాకెందుకు కనిపించట్లేదు? ఓకే, దయ్యం లేదనుకోవచ్చు, కానీ సునైనని ఈ ఆటో హౌస్ లో పెట్టి లాక్ చేసింది ఎవరు? చెప్పు విక్కీ, మా అక్క అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇందులో చెప్పాల్సిందేముంది? ఆ దయ్యం ఏదో మాకు కనిపించలేదు. ఈ సునైన కనిపించి లోపలికి తీసుకొచ్చి లాక్ పెట్టేసింది. భలే కవర్ చేసుకున్నావు విక్కీ. సునైనా, నీకు కనిపించిన దయ్యం ఇంత హైట్ ఉందా? కళ్యాణి, అతి తెలివి చూపించుకో. అంటే నా కొడుకే దెయ్యంలా వేషం వేసుకుని నీ చెల్లిని బెదిరించాడానా నీ ఉద్దేశం? అంటుందమ్మా, ఏమైనా అంటుంది. పోలీస్ అవ్వాలనుకుంటుంది కదా, ఆ తెలివంతా మన మీద చూపిస్తుంది. నేను తెలివి చూపించాలనుకోవట్లేదు, నిజం బయట పెట్టాలనుకుంటున్నాను. హే అరుంధతి ఆగు. కళ్యాణి, సునైనా కనిపించింది కదా, అది చాలు మనకి. ఇది ఎలా జరిగిందో తెలియాల్సిన అవసరం లేదు. అరుంధతి, ఇలాంటివి మళ్ళీ జరగకుండా నేను కొంచెం జాగ్రత్తలో ఉంటాను. పదవికి పదమ్మా, రా. వారాహి, కళ్యాణి, మీరింక బయలుదేరండి. పదమ్మా. జాగ్రత్త.
భయంతో వణికేలా చేశాను. గుండాగినా మళ్ళీ బతికింది, పిరికిది. ఇంకా నయం చచ్చిపోలేదు, లేదంటే నువ్వు ఇరుక్కునేవాడివి. ఓ, ఇదంతా మీ పనా? కూర్చో. అక్క వాళ్ళు క్యారేజ్ తీసుకొచ్చారు, భోజనం పెట్టిస్తాను, తిను. అమ్మా, ఈ ప్రపంచంలో ఎప్పుడూ ప్రమాదం పొంచుండేది ఎవరికో తెలుసా సునైనా? భయపడే మనస్తత్వం ఉన్న మనిషికే. అందుకే ఏ మనిషి అయినా సరే ఖచ్చితంగా గెలిచి తీరాల్సింది ఆ భయాన్నే. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకో. వస్తే ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకో, లేదంటే భయమే నీ ఇల్లైపోతుంది. అదే వాళ్ళ బలం అవుతుంది. అమ్మా, ఈ పని ఎవరు చేశారో మనకి అర్థమైనా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామమ్మా. ఏంటది? కోపమా, భయమా? రెండు కాకుండా అసహ్యమా? ఏం అర్థం కావడం లేదు. వాళ్ళ లైఫ్ లాగే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ లో కూడా క్లారిటీ లేదు విక్కీ. అది అసహ్యంతో కలిసిన కోపం వల్ల వచ్చిన భయంలో నుంచి పుట్టిన చిరాకు అనుకుంటా కదా హాసిని? ఒక ఆడపిల్లని భయపెట్టి అదేదో గొప్ప పని అన్నట్టు సంతోషపడుతున్న మీలాంటి వాళ్ళని ఇంతకంటే హీనంగా చూడాలి. ఓ, సునై నన్ను భయపెట్టింది నేనే అని నీకు తెలిసిపోయిందనుకుంటా. మొసలున్న చెరువులో చేపలకి ప్రమాదం ఆ మొసలి వల్లే ఉంటుందని నోరు లేని వాడు కూడా చెప్పగలడు. చెరువులో మొసలున్నప్పుడు అక్కడుండడం ఆ చేపల మూర్ఖత్వం. ఆ మొసలి జోలికి వెళ్ళడం చావుని పిలవడం. ఏంటి అర్థం కానట్టు చూస్తున్నావు? పొద్దున్న నీళ్లు పోసి మేం పడిపోయేలా నువ్వు చేశావు. ఇప్పుడు నీకంటే పెద్దదాన్ని కళ్ళు తిరిగి పడిపోయేలా నేను చేశాను. ఈరోజు నిద్రలేవగానే నువ్వు మీ అమ్మ మొహం చూడలేదు కదా, అందుకే పెద్ద ప్రమాదం జరగకుండా కాలు జారి పడిపోవడంతో సరిపోయింది. ఏయ్, ఏమంటున్నావు? అర్థం కానట్టు అడుగుతావేంటి? పొద్దున్న లేవగానే మీ అమ్మ మొహం నువ్వు, నీ మొహం మీ అమ్మ చూస్తారు. కానీ ఈరోజు మీ ఇద్దరు అనుకోకుండా మా అమ్మ మొహమే చూశారు. కాబట్టి నీకేం జరగలేదు, మీ అమ్మ కూడా సంతోషంగా ఉంది. అంటే మా అమ్మని చూస్తే విక్కీకి చెడు జరుగుతుందంటున్నావా? కాదు, రోజు మీ అమ్మ విక్కీ ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం మానేసి పొద్దున్న లేవగానే ఇద్దరు తడుముకుంటూ మా ఇంటికి వెళ్ళి మా అమ్మ మొహం చూసి రమ్మంటున్నాను. ఏయ్, నిన్ను! రేఖ ఆగు. వాళ్ళని ఎలా దెబ్బ కొట్టి ఏడిపియాలో అలానే ఏడిపిద్దాం. ప్రస్తుతం తనని మనం ఏం చేయకూడదు కదా. పద వెళ్దాం. హాసిని, నువ్వు వాళ్ళని ఏడిపించావని వాళ్ళు మన మీద ఏదో చేయటం, మనం తిరిగి ఇంకేదో చేయటం, ఇలా ఒకరి మీద ఒకరు ఏదొకటి చేస్తూ వెళ్తే
బంధం బీటలు వారుతుందే కాని గట్టిపడదమ్మా. అమ్మా తల్లి, ఈ నీతి సూత్రాలు నియమాలు నేనస్సలు భరించలేకపోతున్నాను. సార్ గుడ్ మార్నింగ్. ఓహ్ కళ్యాణి, గుడ్ మార్నింగ్. అరే అప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసావా? అవును సార్, గుడ్ గుడ్. ఎగ్జామ్స్ లోపు ఫిట్నెస్ పాటించాలి కదా. యా యువర్ రైట్. అవును, వారాహి గారు రాలేదా? అక్క జాగింగ్కి ఎందుకు వస్తుంది సార్? అంటే ఫిట్నెస్ అనేది అందరికి ఇంపార్టెంటే కదా. తను కూడా జాగింగ్, ఎక్సర్సైజులు చేసి ఇవన్నీ చేసి ఫిట్గా ఉంటే మంచిది కదా. అందుకే తను కూడా ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుంది కదా అంటున్నాను. కరెక్టే, నాకంటే పోలీస్ జాబ్ చేయాలి కాబట్టి తప్పదు. అవునవును కరెక్టే. ఇతనికి వారాహి ఇంట్లో ఎవరు కనిపించినా సరే టక్కున కనెక్ట్ అయిపోతాడు. నువ్వు పోలీస్ అయితే చూడాలని మీ అక్క చాలా కోరుకుంటుంది. అవును సార్, అది మా వాళ్ళ కల, నా ఆశయం కూడా. చాలా బాగా మోటివేట్ చేస్తున్నావు. గుడ్ మార్నింగ్ చరణ్. ఓకే కళ్యాణి, ఐఎమ్ డన్. నేను ఇంక బయలుదేరుతాను. అదేంటి చరణ్, నేను వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు? ఇక్కడికి వచ్చింది సరదాగా సోది చెప్పుకోవడానికి కాదు, ఎక్సర్సైజ్ చేయడానికి. నీకు అడ్డమైన వాళ్ళకి మోటివేషనల్ స్పీచ్లు ఇవ్వడానికి ప్రాబ్లం ఉండదు, కానీ నన్ను మోటివేట్ చేయమంటే మాత్రం ప్రాబ్లంలో ఫీల్ అవుతావు, అంతేనా? కష్టపడి గెలవాలి అనుకునే వాళ్ళకి మోటివేషన్ అవసరం. ఎలాగైనా గెలవాలి అనుకునే వాళ్ళకి అసలు మోటివేషన్తో పనే లేదు. వాళ్ళల్లో ఉండే డీమన్ పవరే వాళ్ళకి మోటివేటర్. ఓకే కళ్యాణి, ఆల్ ది బెస్ట్, బాయ్. ఏ చరణ్, చరణ్ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి చరణ్? మనుషులతో అయితే మాట్లాడతారు ఎవరైనా. అంటే నేను మనిషిని కాననా? ఆ విషయం చరణ్ గారే చెప్పారు కదా. హేయ్, అనవసరంగా రెచ్చగొట్టకు. నిజంగా నాలోని రాక్షసి బయటకొస్తే తట్టుకోలేవు. అసలే మీ అమ్మ మీ చెల్లి మా డెన్లో ఉన్నారు. ఏం చేస్తావు? ఈరోజు మీ అమ్మ మా ఇంట్లో ఉండాల్సి రావడం మీ అమ్మ కర్మ. ఏంటి అయోమయంగా ఉందా? ఈ రోజు అంతా మా అమ్మ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. తనని పలకరించడానికి కూడా మేమే భయపడతాం. అలాంటిది మా అమ్మకి ఒకే ఒక్క శత్రువైన మీ అమ్మ మా ఇంట్లో ఉందంటే ఇక మా అమ్మ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. అసలు ఈరోజు ఎందుకంత బ్యాడ్ డే అయ్యింది? ఏం దారుణం జరిగింది? మీ అమ్మ ఏడుస్తూ మీతో మొరపెట్టుకుంటుంది కదా, అప్పుడు తెలుస్తుందిలే ఏం జరిగిందో. ఒత్తి అంటించిన బాంబుని నడుంకి కట్టుకొని తిరుగుతున్నట్టే మీ అమ్మ. అది ఎప్పుడు పేలుతుందో, మీ అమ్మ ఏమైపోతుందో తెలీదు. ఏంటి చరణ్ మాట్లాడకుండా వెళ్ళిపోయేసరికి నన్ను టీజ్ చేయాలని చూస్తున్నావా? టీజ్ చేస్తే భరించడం ఈజీయేనమ్మా, ర్యాగింగ్ చేస్తేనే తట్టుకోవడం చాలా కష్టం. ఇది నా ర్యాగింగ్ అంటే.
సునైనా ఇదిగో ఈ దుప్పట్లు ఉతికి ఆరేసేయమని లక్ష్మికి చెప్పు. అలాగే అమ్మా. రోజు ఖచ్చితంగా హాసిని పక్క మీద దుప్పటి తీసి ఉతికేయమని చెప్పాను. పిల్లాడు పండులా ఉన్నాడు. వీడికేం పేరు పెట్టాలి? పేరు పెడుతున్నాను. అన్నిటికంటే చాలా ఉన్నతమైన స్థానంలో నిలబడిన పర్వతరాజు పేరు కైలాష్నాథ్.